పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా అమలోత్పవి మాతా ఆపదలో మా శరణమా నీవే మా ప్రియమాతా. ప్రతిరోజు మరియ తల్లికి స్తుతి గీతములు పాడుతూ ఆమెతో పాటు దేవునికి స్తుతి గీతములు పాడే గొప్ప అవకాశం 7వ రోజు నవదిన ప్రార్థనలో మనం ఈరోజు అడుగు పెడుతూ ఉన్నాం. టుడే ఇస్ ద 7th డే ఆఫ్ దిస్ నొవీనా. మీ యొక్క ఉద్దేశములన్నిటి కోసం నవదిన ప్రార్థనలో మరొకసారి ప్రవేశిస్తూ ప్రార్థిస్తాం. ఓ దయా కనికరము గల కన్య మరియమ్మ, పాపులకు శరణమా, మా పాపముల నిమిత్తము మీ కుమారుడిని యేసు అనుభవించిన కఠోర శ్రమలను చూచి మీరు పడిన వ్యాకులమును తలంచి మేము కుమిలిపోవచ్చున్నాము. వ్యాకుల భరితమైన మాత, నీవు కార్చిన కన్నీరును మాకు జీవాధారముగా ప్రవగింపనివ్వండి. మా హృదయంలో చెడును కల్మషమును తొలగించి దైవ ప్రేమను మంచిని పెంచండి. ప్రేమామయుడైన తండ్రి దేవునికి తగిన బిడ్డలుగా జీవించినట్లు మమ్ము దీవించండి. మహాపరిశుద్ధ మాత, మీరును మీ భర్తయగు పునీత జోసేపు గారును బాలయేసును అనేక శరీర అపాయముల నుండి కాపాడినట్టు మమ్మును సకల అపాయముల నుండి కాచి కాపాడండి. పులిని చూచి జింగ భయముతో పారిపోయి పొదలబాటున దాగుకొన్నట్లు పాపులమైన మేము మీ నిర్మలమైన ఒడిని చేరి మీ అనురాగ హృదయంలో శరణు కోరి వచ్చియుచున్నాము. మమ్మలను ఆశీర్వదించి ఆదరించి సైతాను బారి నుండి రక్షించి దేవుని దరి చేర్పించ ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి మరియ తల్లిని ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఆ ప్రార్థనతో పాటు స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబ ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. రష్మికి మంచి ఉద్యోగం వచ్చినందుకు దివ్య బాల యేసుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఉషారాణి కుటుంబం. అలాగే జాబ్ కోసం వెతుకుతున్న అందరికీ మీ కుటుంబంలాగా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజప్పారెడ్డి హార్ట్ మరియు బ్రెయిన్ నార్మల్ కండిషన్కి వచ్చినట్లుగా త్వరగా కోలుకోవాలని, యేసు రక్తం చే కడుగబడి సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాలన్నిటి నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే జరిగినట్లుగా నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కే బగ్లేసమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబ సభ్యులందరితో పాటు మీ ఉద్దేశములను కూడా భక్తితో అమ్మ ఆరోగ్య మాత, వెలాంకణి మాత, అమలోత్పవి మాత అని ఎన్నో పేర్లతో మన మధ్యలోనికి అద్భుతాలు చేయుటకు పంపబడిన ఆ గొప్ప దేవమాతను ప్రార్థన చేసుకుంటూ ఈరోజు కూడా కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షులాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లి మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఆమెను ప్రతిరోజు ఒక పాట ద్వారా మధ్యస్థ ప్రార్థన చేయమని మనం వేడుకుంటున్నాం. దేవుని బిడ్డలైన మనలను తన బిడ్డలుగా అంగీకరించుకొని యేసయ్యకు ఏ విధంగా సహాయం చేసిందో మన జీవిత యాత్రలో కూడా, యేసుప్రభు యాత్రలో, శిలువ యాత్రలో, జీవిత యాత్రలో, ఆయన పుట్టక మునిపే కడుపులో కూడా ఆయనను మోసుకొని వెళ్ళిన యాత్రలో, మరి ముఖ్యంగా ఆపత్కాలంలో కూడా ఆయనను ఆదుకొని ఒక తల్లిగా దేవుడు నియమించాడు. ఇన్ని పనులు ఆమె మన కోసం కూడా చేస్తుందని మనము ఈరోజు విశ్వాసంతో పాట పాడబోతున్నాం. యెహోషువ 1:5 నీ జీవిత కాలంలో ఎవ్వరు నిన్ను ఎదిరింపజాలరు, మోషేకు వలె నీకును నేను తోడై ఉందును అని ప్రభు చెప్తున్నాడు. మమ మేరీ accompanied Jesus throughout his journey, spiritual journey, physical journey to Calvary, and even she carried him and made him to become a great savior to the world. Joshua 1:5 says, in all the days of your life nobody can stand against you. As I was with Moses, I will be with you is the promise of God. పాడుదాం అమలోద్భవి మాత అని పాటను ఈరోజు పాడుతున్నాం. రోజు మరియ తల్లి పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నాం. ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రార్థనతో పాడుదాం. అమలోద్భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. అమలోద్భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు అభయము ఒసగమ్మా, నీ తనయుని సన్నిధిలో
మాకు అభయము సగమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ఉండుటకు నడచుటకు ముందు ఒక గర్భంలో ఉండటానికి నియమించబడ్డాడు. ఈయన ఎన్నుకొన్నాడు. అందుకే ఆమె హృదయం స్వర్గముగా మారిపోయింది. అందుకే ఈరోజు మనం పాడబోతున్నాం, స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్త్రీలందరిలోనూ ధన్యత పొందితివి. లూకా 1:42 ప్రకారం. నిన్న కూడా మనం ధ్యానించాం, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని. అందుకే ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఆ స్త్రీ ఆశీర్వాదం ఇవ్వబోతున్నటువంటి స్వర్గ పరలోక భూలోక అధిపతి అయిన యేసుప్రభునే మోసింది. Luke 1:42 we hear how she became a blessed among all the women, and because of that blessing, blessed God inside her womb. That's why we call your very heart is heaven, and your life is full of love, and you are blessed among the women. Pray for us, Mother, Ave Maria. We are going to sing like that. Paadadam. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్త్రీలందరిలోనూ ధన్యత పొందిదవు, స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. భక్తితో నిష్కళంకమైన యేసు మరియ తల్లి హృదయం ద్వారా తిరుహృదయం యేసు హృదయం దగ్గరికి వెళ్ళి మీ విన్నపాల కోసం నవదిన ప్రార్థనలో ఈ గొప్ప దినంను ప్రార్థించుదాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అరణ్యములో ఉన్న చెట్లు అన్ని కూడా ఆ ఆకులన్నీ రాలిపోయినట్టు భయపడినటువంటి ఒక రాజుతో ప్రజలతో ప్రభు పలికిన మాట, సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది 650 సంవత్సరాల ముందు ఇవ్వబడిన వాగ్దానం. దానికి వేచి ఉన్న ప్రజలకు అది దొరికిందో లేదో తెలియదు, కానీ మన కాలంలో జరిగింది. యేసు ప్రభు కన్యక గర్భము ధరించి మరియ తల్లి ద్వారా మనకు అందించబడిన గొప్ప గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని మర్చిపోకూడదు. ఆమె మోసి మన కోసం గిఫ్ట్గా యేసు ప్రభుని ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. యెషయా 7:14 అలా చెప్తుంది. Isaiah 7:14 says, when the people along with the king, they were all trembling before the army that was coming against them, God said, listen, the virgin shall conceive and bring forth a son, and he will be called Immanuel. Immanuel means God is with us. Isaiah 7:14. మనం కూడా మన జీవితంలో వణుకుతున్నప్పుడు, భయపడినప్పుడు మనకు ఒక పేరు వచ్చిన దేవుడు ఇమ్మానుయేలుగా మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన తరఫున పోరాడుతాడు, మనకు జయం కలిగిస్తాడు. ఇమ్మానుయేల్ మీన్స్ గాడ్ ఈజ్ విత్ అస్, హీ ఫైట్స్ ఫర్ అస్, హీ ఈజ్ విత్ అస్. ఈస్ అ గ్రేట్ గుడ్ న్యూస్. దిస్ న్యూస్ వాస్ బ్రాట్ as an intermediary. Mama Mary played a beautiful role. ఇవన్నిటికీ కారణం మధ్యలో నిలబడి మనకు యేసును అందించిన మరియ తల్లి. ఆమె పండుగ కోసం ఆదివారం ఇక్కడ ఘనంగా జరుపుటకై ఇంత సిద్ధపాటు చేస్తూ ఉన్నాం. భక్తితో పాడుదాం. కన్యక గర్భం ధరించి ఒక్క కుమారుని కనునని, కన్యక గర్భం ధరించి ఒక్క కుమారుని కనునని, వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా, వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మరియ తల్లి అవునని చెప్పింది.
మనం కూడా దేవుని మాటకు అవునని చెప్తే మనం కూడా అద్భుత రీతిగా దేవునికి సేవ చేస్తాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో సంరక్షణ కోసం కీడుల నుండి దేవుడు కాపాడాలని ప్రార్థన చేసే ప్రార్థనను ఈరోజు కూడా మనము దేవునికి సమర్పిస్తాం. లెట్ us pray ఫర్ ఆల్ ద ఈవిల్ టు లీవ్ us అండ్ ఫర్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నానంటే ఇది మనకు ఎప్పుడూ అరుదుగా దొరికే అవకాశం. అందుకే ఇటువంటి గొప్ప స్వస్థత మహాసభ 3 రోజులు కేవలం సాయం సమయమున జరుగుతుంది. ఆ గొప్ప స్వస్థత మహాసభలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. అక్టోబర్ 3, 4, 5 శుక్ర, శని, ఆదివారం రోజులలో సాయం సమయమున 5 నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు 3, 4, 5 తేదీలలో
సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఏర్పాటు చేసేవారు డివైన్ లైట్ మినిస్ట్రీస్, పాస్టరల్ సెంటర్, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యువల్ గ్రూప్. గమనించండి, దీనిలో ఒక ప్రత్యేక కూడా ఉంది. అదే డివైన్ లైట్ మినిస్ట్రీ స్టార్ట్ చేసి 25 సంవత్సరాల వసంత కాలంను వారు మరి రచిత జూబిలీని కొనియాడుతూ ఉన్నారు. వారి యొక్క జూబిలీ సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆఫ్రికా దేశం నుండి స్వస్థత మరియు అద్భుత రీతిగా వాక్య పరిచర్య తన అనుభవ రీతిగా చెప్తున్నటువంటి ఫాదర్ యాంథనీ పరణికమలిల్ వీసీ గారు, పోటా గ్రూప్కి చెందిన ఫాదర్ గారు ఆఫ్రికా నుండి మన మధ్యలో 3 రోజులు ఉంటారు. సో ప్లీజ్ నోట్ దిస్ బ్యూటిఫుల్ డేస్, వండర్ఫుల్ డేస్ గాడ్ హెస్ గివెన్ యూ. October 3rd, 4th, 5th, Friday, Saturday, Sunday, only in the evenings, 5 to 9 p.m. And it is venue is St. Mary's High School grounds, and a great servant of God all the way from Africa, great servant with a depth word of God and also healing is going to conducted by Father Anthony Paranikamalil VC from Pota Group. So participate in this wonderful time. This is also Silver Jubilee of Divine Light Ministries. We appreciate them, honor them. వాళ్ళు నా జీవితంలో కూడా ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక విషయాలలో సొంత కుటుంబ సభ్యుడిలాగా, ఒక తమ్ముడులాగా నన్ను అంగీకరించుకొని అన్నిట్లో సహకరించే ఒక కుటుంబం. వారిని దేవుడు ఆశీర్వదించాలని కూడా ఆ రోజులలో జరుగుతున్న కార్యక్రమాన్ని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. 4వ గుర్తులో ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ఏంజల్ హిమ్సెల్ఫ్ కమ్స్ అండ్ సల్యూట్స్ దిస్ మదర్ మేరీ. బట్ టుడే సో మెనీ సర్వెంట్స్ forget about saluting, they criticize her. Angel comes from Heavenly Father. పరలోక తండ్రి పంపించినటువంటి దూత ఆమెకి వందన వచనములు చెప్పాడు, నమస్కారం పెట్టాడు. టుడే సో మెనీ సర్వెంట్స్ క్రిటిసైజ్ హర్. కానీ ఆమె పేరు అనుగ్రహ పరిపూర్ణురాలు, ఏలిన వారిని తనతో ఉంచుకొని ప్రజలకు పంచి ఇచ్చే గొప్ప తల్లి. మనం అందరం కూడా ఆమెలాగా దైవ అనుగ్రహం పొందాలి, అనుగ్రహముతో జీవించాలి, అద్భుతాలు జరగాలి. ఈ ఉద్దేశంతో మనం 7వ రోజునకు చేరి ఉన్నాం. ఆదివారం 9:30 కల్లా మీరు మీ విన్నపాలన్నింటినీ తీసుకొని కుటుంబ సమేతంగా ఊరందరిని కదిలించి చాలామందిని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ స్వరూపం ఆ దినమున ప్రదక్షిణ రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తాం. పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. Yes, this beautiful statue of Mama Mary, Our Lady of Velankani, will be taken in procession that coming Sunday in Muttangi. Come and participate and be blessed. Bhaktito paadudam. అనుగ్రహ పరిపూర్ణురాలా, ప్రభు నీతో ఉన్నాడమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలా, ప్రభు నీతో ఉన్నాడమ్మా. ఆ దైవానుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆ దైవానుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఎలాంటి అనుగ్రహం మీ ఇంటిలో దేవుడు కురిపించాలో, ఏ అద్భుతం జరగాలో, అది సంతాన వరమా, జాబా, ఉద్యోగమా, పిఆర్ వీసా, లేకపోతే జాబా, ఏదైనా సరే, లేకపోతే సెటిల్మెంట్, మీ పిల్లల విషయంలో ఇల్లు కట్టుకోవాలా, అప్పు సమస్యలు తొలగిపోవాలా, శుభవార్త వినబడాలా, శుభకార్యములు జరగాల, జరుగునుగా. కానీ గుర్తులో భక్తితో అందరు కలిసి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఎల్లుండి నాకు దేవుడు గొప్పగా ఆశీర్వాదముగా త్యాగమూర్తిగా ఇచ్చిన తల్లి మరణించిన రోజు. పనిమే మేరీ అనే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. భూలోకం నుండి పరలోకం వెళ్ళి మన కోసం ప్రార్థించుటకు దేవుడు ఇచ్చిన గొప్ప కానుక అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో అటువంటి గొప్ప తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. కావున అందుకే నిన్నటి రోజు ఉదయం నేను పూజ తీసుకోలేదు. శనివారం ఉదయం 6:30 పూజను మీకోసం, నా తల్లి కోసం, అది నేను రుణపడి ఉన్నాను కావున అర్పిస్తాను. అలాగే మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఆ తల్లి కోసం ప్రత్యేకంగా మధ్యస్థ ప్రార్థన చేస్తున్న మరియ తల్లిని మనం ప్రార్థన చేయబోతున్నాం. పనిమే మేరీ అనే నా తల్లిని దేవుడు పరలోకం తీసుకొని అక్కడి నుంచి మీకోసం, నా కోసం మధ్యస్థ ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుడు మలచాడని నేను నమ్ముచున్నాను. అలాగే మా రెండవ తల్లిగా దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అక్కను కూడా 7వ తారీఖున వేళాంగణిలో పండుగ జరిగే రోజున దేవుడు పరలోకమునకు తీసుకున్నాడు. ఈ నెల అంతా మరియ తల్లి పండుగలు. అందువలన తల్లి పండుగ, అందువలననే ఈ నెలలోనే 2 తల్లులను దేవుడు పరలోకమునకు నా జీవితంలో తీసుకున్నాడు. సో అందువలన డెల్ఫిన్ అల్ఫోన్సా అనే 2వ తల్లి కోసం, నన్ను కన్న తల్లి పనిమే మేరీ గారి కోసం, నాతో పాటు మీరందరూ కూడా శనివారం ఉదయం 6:30 పూజలో 3 గంటల ఆరాధనలో పాల్గొని మా కోసం, మరి ముఖ్యంగా ఈ రోజులలో కొద్దిగా వేదనతో ఉన్న మా కుటుంబ సభ్యులందరి కోసం మీరు ప్రార్థించాలని కూడా మనవి చేస్తున్నాను. నేను ఎప్పుడు అరీదుగా అడుగుతాను అలాంటిది, ఎందుకంటే లోటు అనేది వాళ్ళకు ఎక్కువ ఉంటుంది, నాకంటే ఎక్కువగా. నేను బిజీగా ఇక్కడ ఉన్నాను కావున ప్రార్థించుదాం. అలాగే 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఇక్కడ అద్భుతాల వడకం జరగబోతున్నాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ కొన్నే ఉన్నాయి, తొందరగా బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. రూమ్స్ అయిపోతే పర్వాలేదు, డార్మెంటరీలో కూడా మీరు ఉండి ఈ అద్భుతాల వడకంలో పాల్గొనవచ్చు. 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ వీ హ్యావ్ అ స్పెషల్ రెట్రీట్ ఫర్ మిరకిల్. హౌ టు రిసీవ్ మిరకిల్ త్రూ ద వెపన్స్ వీ విల్ కమ్ టు నో. సో స్పెషల్ రెట్రీట్ ఇట్ ఈస్. సెలవు దినములే ఇవన్నీ జరుగుతున్నాయి కావున దయచేసి పాల్గొని దేవుని యొక్క కార్యంలో అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. అలాగే సెలవు దినములలోని 29 సాయంత్రం నుంచి అక్టోబర్ 3 వరకు దంపతులు మరి పిల్లల వడకం కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీ పిల్లలందరినీ పంపండి. ఇంటిలో అటు ఇటు తిరిగి వాళ్ళ జీవితంలో లోకపరంగా జీవించకుండా ఒక 3 రోజులు దైవ సన్నిధిలో గడిపితే మీ పిల్లలు ఎట్లా మారుతారో మీరే చూస్తారు. అలాగే కపుల్స్ అందరికీ, దంపతులందరికీ ప్రత్యేక మనవి, మీరు దంపతులుగా ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినండి. మీ పెళ్లి జీవితాన్ని నూతనీకరించుకోండి. మీలో మీ పిల్లలలో ఏదైనా ఆటంకాలు ఉంటే
ఈ దైవ మందసం ఉన్నటువంటి ఈ స్థలంలో గడిపితే అవన్నీ తొలగిపోతాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. 29th evening to 3rd October we have couples retreat and children's retreat. If there is any block in your family as a couple or children, we will break it by praying over you. So come for all these wonderful sessions and be blessed. భక్తితో పాడి ఆశీర్వాదంతో మనం ముగించబోతున్నాం. ఇక 2 రోజులు ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆదివారం నాడు 9:30 కల్లా మీ విన్నపాలతో లోపలికి ప్రవేశించండి. దయచేసి ఆ రోజు లైన్లో వచ్చి నిలబడి ఇక్కడ పూజలు రాపించవద్దు. ముందుగానే ఆన్లైన్లో మీ పూజ ఉద్దేశములన్నీ తెలియచేస్తే తొందరగా వచ్చి హాల్లో అమ్మ మరియ తల్లి ప్రత్యేక పండుగలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దానికి ముందు, ఓ ప్రభువా నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా. మరియ తల్లిని నీవు నియమించావు. నీ సందడికి స్త్రీ సందడికి మధ్యలో తీవ్రమైన వైరమని కాల క్రింద సైతానుని తొక్కి అధికారం పొందిన మరియ తల్లి ఆ బంగారు పాదములు, యేసు పాదములను మేము చేరి 9 రోజులుగా చేసిన ప్రార్థన ద్వారా ఏ కుటుంబంలో అయినా ఏ సాతానుడు పనిచేసి వాళ్ళని ఏడిపిస్తుంటే పీడిస్తుంటే ఆ సాతానుడు ఈరోజు పడిపోవునుగాక. ప్రతి ఇంటిలో అద్భుతాలు జరుగునుగాక. పాప దోషములు తొలగిపోవునుగాక. అనుకున్న దానికంటే దేవుడిగా దీవించునుగాక. ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభా, ఎంతమంది ఆదివారం చాలామంది ప్రజలను ఇక్కడికి తీసుకురచ్చి అమ్మ మరియతలను గౌరవిస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా దీవించమని, నవదిన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు ఏ కొరతే లేకుండా కానాపల్లిలో జరిగిన సమృద్ధి శ్రేష్టమైన కార్యములు జరగాలని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తితో పాడి ఆశీర్వాదం చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, పాపములు మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా, పాపములు మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా. అమలోద్భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాత. భక్తితో ప్రార్థించి దేవుని యొక్క అపారమైన కృప మీ మీద కురిపించమని ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ సిస్టర్ల ఒడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇండ్లలో మరణించిన ఆత్మలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు తెలుగొడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతులు పిల్లలు ఒడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ నెలలో జరగబోతున్న స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అమలోద్భవ మాత, ఆరోగ్య మాత, వేలాంగన్ని మాత, నవదన ప్రార్థన ద్వారా ఆదివారం జరగబోయే పండుగ ద్వారా ఈ సెంటర్కి వస్తున్న ప్రతి బిడ్డను మిమ్మలను పిత పుత్ర పవిత్రాత్మ దేవుడే దీవించునుగాక. Through the lady, our lady of Velankani, our lady of good health, as we are participating in the novena, especially on Sunday, for all the devotees who are going to come, may the Lord bless them and you, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Ave Maria, Ave Maria, Ave Maria, Ave